నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో జూడా మరియు వైద్య సిబ్బంది అందరూ కలిసి రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ సందర్భంగా ప్రస్తుతం మనతో పాటుగా నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రతిమరాజు గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, మీకు ముందుగా నిజామాబాద్ జిల్లా ప్రజలందరి తరపున, మా ఛానల్ తరపున మీకు హ్యాపీ డాక్టర్స్ డే. థ్యాంక్ యూ సో మచ్. చాలా సంతోషంగా ఉంది. డాక్టర్స్ డే అంటే మార్నింగ్ నుంచి చాలామంది వస్తూ ఉన్నారు. డాక్టర్స్ డే అని ఫెలిసిటేట్ చేస్తూ ఉన్నారు, అభినందనలు ఇస్తూ ఉన్నారు. నాకు, నా సిబ్బందికి, నా టీం మొత్తానికి కూడా అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు. హాస్పిటల్లో ఇచ్చే సర్వీసెస్కి అండ్ చూపిస్తున్న కన్సర్న్కి, కేర్కి అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. సో వచ్చి వాళ్ళు పర్సనల్గా, మేము పిలిచింది ఎవరిని లేదు, కానీ పర్సనల్గా వచ్చి మమ్మల్ని విష్ చేసి వెళ్ళడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. అండ్ ఈ డాక్టర్స్ డే సందర్భంగా ఒక మెసేజ్ మేము సొసైటీకి ఇవ్వాలనుకున్నాం. సో మీరు మమ్మల్ని ఫెలిసిటేట్ చేస్తూ ఉన్నారు, కానీ డాక్టర్స్ కూడా ఎప్పుడు మీతోనే ఉంటాము, మీలో ఒకళ్ళుగా ఉంటాం, మీ ఫ్యామిలీ లాగా ఉంటాం. సో మేము మీ ప్రాణాలు కాపాడటమే కాదు, మా ప్రాణాలు అడ్డు వేసైనా, మా రక్తాన్ని ఇచ్చైనా కానీ మిమ్మల్ని కాపాడుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాం అనే మెసేజ్ పాస్ చేయడానికి, ఎస్పెషల్లీ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ఏదైతే ఉందో వాళ్ళు మంచిగా విధులు నిర్వర్తిస్తూ ఉంటారు. పేషెంట్స్ని చాలా దగ్గరగా చూస్తూ ఉంటారు. సో పేషెంట్స్ ఏ కండిషన్లో వస్తారు, వారి రక్తం అనేది ఎంత ఆవశ్యకత ఉంది అనేది వారికి బాగా తెలుసు. సో జూనియర్ డాక్టర్స్ని నిన్న ఒకసారి అనడం జరిగింది. నేను ఎప్పుడు చూడు మనని వాళ్ళు ఫెలిసిటేట్ చేస్తారు, కానీ ఈసారి మనం కూడా ఏదన్నా చేద్దాం అండ్ వీఆర్ దేర్ ఫర్ యూ, వీఆర్ విత్ యూ అనే మెసేజ్ని పాస్ ఆన్ చేయడం కోసం సో రక్తదానం శిబిరం పెడదాము. ఎంతమంది వచ్చినా పర్వాలేదు, బట్ లెట్ ఇట్ బీ ఏ స్టార్టింగ్ పాయింట్. ఒక స్టార్టింగ్ పాయింట్ కనుక తీసుకున్నట్టయితే రెగ్యులర్గా ఇది కంటిన్యూషన్ ప్రాసెస్ లాగా చేద్దామని చెప్పడం జరిగింది. రక్తం యొక్క ప్రాముఖ్యతను కూడా అందరికీ తెలియజేశారు. ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు మీకు పర్సనల్గా? చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మీరు చూస్తుండొచ్చు, చాలా వరకు డాక్టర్స్ మీద దాడులు ఎక్కువైపోయాయి. సో ఏదైనా చిన్న ఇన్సిడెంట్ జరిగినా, వేరు చాలా ప్లేసెస్లో చూస్తూ ఉన్నాం మనము. ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగినా, లేకపోతే ఏదన్నా ప్రాణానికి ప్రమాదం తగిలినప్పుడు డాక్టర్నే బాధ్యులుగా చేసి డాక్టర్స్ మీద ఉన్నవాళ్ళు అటాక్ చేయడము, ఫిజికల్ అటాకే కాకుండా మెంటల్గా చాలా టార్చర్గా పెట్టడం, చెడ్డ మాటలు అనడం, అలాంటివి చాలా చూస్తున్నాం మనం. అది మా జూనియర్ డాక్టర్స్ కూడా లాస్ట్ ఇయర్ 1 or 2 ఇన్సిడెంట్స్ మా వాళ్ళు కూడా ఫేస్ చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరు గమనించాల్సిన విషయం ఏమిటంటే, డాక్టర్స్ అనే వాళ్ళము మీ ప్రాణాలు నిలపడానికి మేము శాయశక్తుల కృషి చేస్తాం. ఏ డాక్టరు కూడా ఏ పొజిషన్లో ఉన్నా కానీ ప్రాణం తీయాలని అయితే ఎవ్వరూ అనుకోరు. సో మీకు ప్రాణం పోయిన బాధ మేము అర్థం చేసుకోగలం, ఎందుకంటే మేము కూడా మానవత్వం ఉన్న మనుషులమే. కాబట్టి మీ ఫ్యామిలీలో ఒక లాస్ అయిందంటే ఖచ్చితంగా అది మాకు కూడా బాధ కలుగజేస్తుంది. మీకు ఎంత బాధ ఉంటుందో, ఒక లైఫ్ సేవ్ చేయలేనప్పుడు మాకు కూడా సేమ్ బాధ ఉంటుంది. సో మీరు మమ్మల్ని బాధ్యులుగా చేసి మా మీద అటాక్స్ చేసి మమ్మల్ని ఇంకా మాలో ఉన్న కాన్ఫిడెన్స్ని, మోరల్ని తగ్గించకుండా మేము మీతోనే ఉన్నాము. సో మేము మీకు రక్తం ఇచ్చి, మా ప్రాణాలు ఇచ్చి కాపాడడానికి కూడా మేము వెనుకాడము అనే మెసేజ్. వైద్యులు మీకోసం మీతోనే ఉన్నారు అండ్ మీ ప్రాణాలకి మేము అడ్డుగా ఉన్నాం. దయచేసి ఏదన్నా జరిగినప్పుడు మా మీద రివెంజ్ టైప్లో కాకుండా సింపథెటిక్గా వీళ్ళు ట్రై చేశారు అండ్ మన చేతుల్లో లేదు అనే మెసేజ్ పాస్ ఆన్ చేయడం కోసం చేసాం. అండ్ ఇంకోటి ఏంటంటే, సో కాల్డ్ ఎంతోమంది రిచెస్ట్ వాళ్ళు, రాజులు, రాణులు అందరూ ఇప్పుడు ఉన్నారా? లేరు కదా. ఎవరైనా కానీ మానవులు అన్నాక పుట్టినప్పుడు ఖచ్చితంగా గిట్టక మానదు. అది అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ ఈ జర్నీలో డాక్టర్స్ అనేవాళ్ళు మీ స్నేహితులు. సో మీ స్నేహితులకి మీరు రెస్పెక్ట్ ఇవ్వండి. మీ స్నేహితులు మీ ప్రాణాలని కాపాడతారు. మరి ఒకసారి మీకు డాక్టర్స్ డే సందర్భంగా నిజామాబాద్ జిల్లా ప్రజలందరి తరపున, మా ఛానల్ తరపున హ్యాపీ డాక్టర్స్ డే మ్యామ్. థ్యాంక్ యూ. డాక్టర్స్ డే సందర్భంగా నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రతిమరాజు గారి ఆధ్వర్యంలో ఇలా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా వారి రక్తదానం యొక్క ప్రాముఖ్యతను తెలియజేయాలన్న మంచి ఆలోచనతో ముందుకు వెళ్తూ ఉన్నారు. వారికి, వారి టీం మెంబర్స్ అందరికీ కూడా మనం మరి ఒకసారి హ్యాపీ డాక్టర్స్ డే తెలియజేసుకుందాం. ఈరోజు డాక్టర్ డే సందర్భంగా జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ నిజామాబాద్ బ్లడ్ డొనేషన్ క్యాంపు, మెగా క్యాంప్ లాగా ఒకటి చేయడం జరిగింది. యాక్చువల్గా నిన్న మేడం మమ్మల్ని పిలిచేసేసి ఒకసారి మనం ఎందుకు బ్లడ్ డొనేట్ చేయకూడదు, మనం కూడా బ్లడ్ డొనేట్ చేసేసి జనాలకు ఒక మెసేజ్ ఇద్దామన్న ఉద్దేశంలో నిన్న డిస్కస్ చేయడం జరిగింది. డిస్కస్ చేసిన తర్వాత నేను అందరు జూనియర్ డాక్టర్స్ అందరిని కలిసేసి మాట్లాడుకోవడం జరిగింది. సో అందరం కలిసి ఈరోజు మార్నింగ్ ఇంక్లూడింగ్ అండర్ గ్రాడ్యుయేట్స్ నుంచి స్టార్ట్ చేస్తే ఇంటర్న్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ స్టిల్ ఇంకా అందరు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. మేమందరం కలిసేసి ఈ బ్లడ్ అనేది ఇవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, యాక్చువల్గా
పేషెంట్కి ఎవరైనా ఇమీడియట్ రిక్వైర్మెంట్ ఉంటే ఫ్యామిలీ మెంబర్స్ అనేవాళ్ళు ఎవరైతే ఇమీడియట్గా ఉన్న వాళ్ళు ఉన్నారో ఇవ్వడానికి రెడీగా ఉంటారు. సో కొన్నిసార్లు ఎమర్జెన్సీలో అయినా ఒకసారి ఐసీయూలో అయినా సరే కొన్నిసార్లు పేషెంట్ వచ్చినప్పుడు వాళ్ళకు కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఉండరు, కొంతమంది ఉన్న అవైలబుల్లో ఉండరు, కొంతమంది వేరే ప్లేస్లో ఉంటారు. ఇమీడియట్గా బ్లడ్ కావాలన్నప్పుడు కొన్నిసార్లు రేర్ బ్లడ్ గ్రూప్లో కూడా ఒకసారి డెఫిసిట్ ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ కండిషన్ని యాజ్ ఎ డాక్టర్స్గా మేము మాత్రమే ఫస్ట్ అర్థం చేసుకోగలం క్లారిటీగా. సో మనం కూడా ఒకసారి డొనేట్ చేసేసి మనం ఎందుకు ఫ్యామిలీ మెంబర్స్ కాకూడదు, ఎట్లాగో ఫ్యామిలీ మెంబర్స్ ఉన్న వాళ్ళు ఇస్తున్నారు, మరి లేని వారి పరిస్థితి ఏంది. సో మనం కూడా ఇచ్చేసేసి యాజ్ ఎ ఫ్యామిలీ మెంబర్ మేము డాక్టర్స్మే కాదు, దాంతోపాటు బై ప్రొఫెషన్ మేము డాక్టర్స్ అయినప్పటికీ కూడా ఒక ఫ్యామిలీ మెంబర్గా మేము కూడా మీకు ఉన్నాము అనే మెసేజ్ నార్మల్ జనాలందరికీ తెలియజపరచడానికి కోసమే ఈ క్యాంప్ చేయడం జరిగింది. దాంతోపాటు ఇప్పుడు డాక్టర్స్ అరౌండ్ 50 మెంబర్స్ దాకా ఇవ్వడం జరిగింది, ఇంకా ఇస్తున్నారు. సో ఇది ఒక మంచి పని. అట్లాగే ఓన్లీ డాక్టర్స్ మేము అందరం కలిసి రిమైనింగ్ జనాలు కూడా ఎవరైతే ఉన్నారో ఎవ్రీ 3 మంత్స్కో 4 మంత్స్ ఒకసారి బ్లడ్ డొనేట్ చేస్తే మిగతా వాళ్ళని లైఫ్ సేవ్ చేసినట్టు ఉంటుందని చెప్పేసి ఆ ఉద్దేశంతో మేము చేయడం జరిగింది. డాక్టర్ డే సందర్భంగా ఈ బ్లడ్ క్యాంప్కి బ్లడ్ డొనేట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే బ్లడ్ డొనేట్ చేయడం అనేది ఒక ఆపదలో ఉన్న ఒక పేషెంట్ని కాపాడడము, అది ఇంతకంటే గొప్ప అవకాశం ఏమొస్తుంది మనకు. సో ఈ అవకాశము ఇట్లాంటి కార్యక్రమం చేస్తున్నటువంటి డాక్టర్స్కి ప్రత్యేకంగా అభినందనలు తెలుపుకుంటున్నాను.